ఓకే స్టూడెంట్స్, మన ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లో మన దగ్గర ఉన్న వర్క్షీట్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్లో భాగంగా పార్ట్ 2 చూస్తున్నాము. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 13 ఒకసారి డిస్కస్ చేసుకుందాం అండి. ద నంబర్స్ 3, 5, 6 and 4 హ్యావ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ x, x+2, x+8 and x+6. ఇఫ్ దేర్ మీన్ ఈస్, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, 4 అని ఇచ్చాడు. ఆ 4 తీసేసి 52/11 అని రాసుకోండి. If their mean is 52/11, then the value of x is dash. X యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాము. 3, 5, 6, 4. 3, 5, 6, 4 అనే నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎంత అన్నాడు? x, x+2, x+8, x+6. ఇవి ఫ్రీక్వెన్సీస్. అంటే ఇది ఎక్స్ వాల్యూ అనుకో, ఇది ఎఫ్ అనుకో నీకు వచ్చే ప్రాబ్లంలో. అయితే మీన్ ఎంత అన్నాడు? మీన్ ఈజ్ ఈక్వల్ టు 52/11. మీన్ ఈజ్ ఈక్వల్ టు 52/11. దీన్ని ఇలా టేబుల్ లాగా తీసుకో. మనము ఇదేంటి అంటే అన్గ్రూప్డ్ డేటా. ఏంటిది? అన్గ్రూప్డ్ డేటా. What is the mean of ungrouped data? X bar is equal to summation of fx by summation of f. fx అంటే ఏంటి? fని xని రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి మల్టిప్లై చేయి, లేదంటే fx సపరేట్గా కనుక్కో. fx ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 3 × x 3x ప్లస్ తర్వాత 5 × x+2 ప్లస్ 6 × x+8 ప్లస్ 4 × x+6. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 3x ప్లస్ 5x ప్లస్ 10 ప్లస్ 6x ప్లస్ 48 ప్లస్ 4x ప్లస్ 4 6 20. ఇప్పుడు యాడ్ చేద్దాము, జాగ్రత్తగా చూడండి. 3x ప్లస్ 5x 8x, 8x ప్లస్ 6x 14x, 14x ప్లస్ 4x 18x ప్లస్ దీన్ని యాడ్ చేద్దాము. 10 ప్లస్ 48 58, 58 ప్లస్ 24 12 82 వస్తుంది. ఇప్పుడు ఓన్లీ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అని చూద్దాం. ఓన్లీ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని యాడ్ చేయాలి. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్, ఇది సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటే వీటిలో మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ x+2 ప్లస్ x+8 ప్లస్ x+6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 4x ప్లస్ 2 ప్లస్ 8 10 10 ప్లస్ 6 16. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 16 ఇదన్నమాట. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ fx బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్. సమ్మేషన్ ఆఫ్ fx ఎంత వచ్చింది? 18x ప్లస్ 82 డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఎంత వచ్చింది? 4x ప్లస్ 16. ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ అంటే మీన్ అంటే ఎంత? 52/11. 52/11 ఈజ్ ఈక్వల్ టు 18x ప్లస్ 82/4x ప్లస్ 16. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాము. అప్పుడు ఏమొస్తుంది? 52 × 4x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 11 × 18x ప్లస్ 82. ఇది ఇచ్చింది. ఇంతవరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని రబ్ చేసి కంటిన్యూ చేద్దాం. ఓకే, మల్టిప్లై చేద్దాం. 4 2s 8, 4 5s 20 x ప్లస్ 52 × 16, 16 2s 32, 3 క్యారీ, 16 5s 80 83. సో 832 ఈజ్ ఈక్వల్ టు 11 × 18x 198x ప్లస్ 11 × 82 2 10
909 సరే 902. ఇప్పుడు ఈ టర్మ్ని ఇటువైపు తెచ్చుకో, ఈ టర్మ్ని ఇటువైపు తెచ్చుకో. అప్పుడు 208x మైనస్ 198x ఈజ్ ఈక్వల్ టు 902 మైనస్ 832. తీసేద్దాము. ఇప్పుడు 198 మైనస్ 208 0. 208లో నుంచి 198 తీస్తే 208 మైనస్ 198 0 10 వస్తుంది. సో 10x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసేద్దాము. 902లో నుంచి 832 0 వస్తుంది. 1 క్యారీ ఇస్తే 8 10 70 వస్తుంది. 70 x ఈజ్ ఈక్వల్ టు 70/10 క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇది కొంచెం లాంగ్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా మీరు చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం 14 ప్రాబ్లం చూద్దామండి. అయితే 14 ప్రాబ్లం ఏంటి అంటే థియరీయే, అది ఒక థియరం లాగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్కి టిక్ చేసుకోండి. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షను, అది తర్వాత చూద్దండి. ఇప్పుడు మనం వచ్చేసరికి 16 ప్రాబ్లం చూద్దాండి. ఓకే, ఏ క్లాస్ ఆఫ్ 30 బాయ్స్ అండ్ 15 గర్ల్స్ ఈజ్ గివెన్ ఏ టెస్ట్. అంటే బాయ్స్ 30, గర్ల్స్ 15 ఒక టెస్ట్ రాశారు. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై బాయ్స్ ఈజ్ 15, బై గర్ల్స్ ఈజ్ 6. ద యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ ఈజ్ డాష్. మొత్తం క్లాస్ సరే చూద్దాండి. ఏ క్లాస్ ఆఫ్ 30 బాయ్స్ 45 గర్ల్స్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 15 గర్ల్స్ అంటే ఎంత అవుతుందంటే 45 అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై బాయ్స్ ఈజ్ 50. అప్పుడు బాయ్స్ సమ్, బాయ్స్ ఎంతమంది ఉన్నారు 30, వాళ్ళ యావరేజ్ ఎంత వచ్చింది అంటే 15. సో 15 3s 45, 450 ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ సమ్ 15 ఉన్నాయి. గర్ల్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ, అలాగే వాళ్ళ యావరేజ్ ఎంత అంట 6, 15 6s 90. ఇప్పుడు టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 0 14 5 540 టోటల్ సమ్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 540 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 45. ఇప్పుడు 9 టేబుల్తో క్యాన్సిల్ చేయి. 9 5s 45, 9 60s 9 6s 54, 0 మిగిలింది వేసి అంటే 60/5 క్యాన్సిల్ చేస్తే 12 వచ్చింది. సో ఇప్పుడు క్లాసు యావరేజ్ మొత్తం ఎంత అంటే 12 అన్నమాట. ఓకేనా, సో నోట్ చేయండి ఈ ప్రాబ్లము, ఒక 2-3 సార్లు రిపీటెడ్గా వినండి. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 19 చూద్దాండి. ఏ స్కూల్ హ్యాస్ 20 టీచర్స్. One of them retires at the age of 60 years and a new teacher replaces him. This change reduces the average of staff by 2 years. The age of the new teacher is dash. Okay, స్కూల్లో 20 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అంటే తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో. ఇక్కడ సమ్ ఏమవుతుంది x ఇంటూ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 20x. ఒక టీచర్ బయటకు వెళ్ళింది, అప్పుడు బయటకు వెళ్తే ఎంతమంది అవుతారు 19 మెంబర్స్ అవుతారు. సో వాళ్ళ యావరేజ్ ఎంత అయింది అంటే 2 తగ్గిందంట కాబట్టి x - 2 అవుతుంది. వాళ్ళ యావరేజ్ ఏమవుతుంది x - 2 అవుతుంది. న్యూ టీచర్ రీప్లేస్ అయింది, అది తర్వాత చూద్దాం. ఆమె ఏజ్ ఎంత కనుక్కోమంటున్నారు చూద్దాం. 19 మెంబర్స్ యావరేజ్. ఇప్పుడు ఈ వెళ్ళిపోయిన మేడం యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే 60 ఉంది, ఆ 60 తీసేయాలి. ఇక దీని ప్రకారంగా సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ x - 2 అన్నమాట. సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ x - 2. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడున్న సమ్ము ఇది 20xలో నుంచి
60 years తీసేస్తే ఈ వచ్చిన వాళ్ళకి ఈక్వల్ అవుతుంది 90 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు 20x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 19x మైనస్ 38 అవుతుంది. ఈ 19xని పట్టుకొచ్చేసి 20x మైనస్ 19x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 38 ప్లస్ 60. ఇక్కడ 20xలో నుంచి 19x పోతే x వస్తుంది. తర్వాత ఇక్కడ 60లో నుంచి 38 పోతే 22 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 22. సో దీని ప్రకారంగా ఇక్కడ సమ్ ఎంత అవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు 20x, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 22, 440 వస్తుంది సమ్. దాని తర్వాత ఇక్కడ ఉన్న సమ్ ఎంత అవుతుంది అంటే 19 మైనస్ ఎక్స్, 19 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ ఎక్స్ మైనస్ 2, 19 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ ఎక్స్ అంటే 22 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 22లో నుంచి 2 పోతే 20, 19 2s 38, 360. దీనికి డిఫరెన్స్ చూస్తే 60 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే వచ్చిందో 20, ఎక్స్ మైనస్ 2 తీసుకో, యావరేజ్ ఎంత తగ్గింది? ఎక్స్ మైనస్ 2 అయింది. సో ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 2, 22 మైనస్ 2 అంటే 20 వచ్చింది అనమాట న్యూ టీచర్ ఏజ్. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ప్రాబ్లమ్ దీంట్లో అవి ఒకటి డిస్కస్ చేసుకొని క్లాస్ కంప్లీట్ చేద్దామండి. 24 ప్రాబ్లమ్ చూద్దామండి. ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 2.8. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 2.8 అనేది మోడ్ అన్నమాట. సో దానికి ఇచ్చింది ఏందో చూద్దాం. 2.5, 2.5, 2.1, 2.7, 2.8. ఏదంటే ఒక్క నిమిషం బోర్డు మీద రాస్తాను. మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ డాష్ అంటున్నాడు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2.8. చూద్దాం. 2.5, 2.5, 2.1, 2.7, 2.8, 2.5, x, 2.8, 2.8, 2.7. సో ఇక్కడ x వాల్యూ ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2.8 అయితే x ఏది అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ సార్లు ఏదుందో చూద్దాం. 2.5 2 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. మరి 2.8 అనేది ఎన్నిసార్లు ఉందో చూద్దాం. 1 2 3. అంటే ఇది 3 టైమ్స్ ఉంది, ఇది 3 టైమ్స్ ఉంది. కానీ మోడ్ ఎక్కువ ఏది ఉంటే అదే కదా. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2.8 తీసుకున్నాం అనుకో. 1 2 3 4, 2.8 అనేది 4 టైమ్స్ వచ్చింది. కాబట్టి మోడు 2.8 అయిందంటే అప్పుడు ఎక్స్ ఎంత తీసుకుంటే అయ్యే ఛాన్స్ ఉందంటే 2.8 తీసుకుంటేనే అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.